హాయ్ హలో అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా అని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. సో యాక్చువల్గా ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా మమ్మీ డాడీ వాళ్ళ 26th యానివర్సరీ. యాదగిరిగుట్టకు వచ్చినాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ గుడి క్లోజ్ అయ్యే టైం కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం గైస్. మీరందరూ కూడా విష్ చేయండి మా మమ్మీ డాడీకి హ్యాపీ యానివర్సరీ అని కింద కామెంట్ సెక్షన్లో. కొంచెం ఎండకే కాలు మండుతున్నాయి. ఫుల్ రష్ ఉంది గైస్. ఎంతమంది జనాలు ఉన్నారు. ఈ షెడ్ కొత్తగా వేసారు అనుకుంటా. హాయ్ గైస్, మా మమ్మీ చెంప వాసిందంటే చూడండి. అంటే ప్రతి వ్లాగ్ లో ఒకటి చెప్తాను అనమాట. ఈ మంత్ కి టూత్ పెయిన్, నెక్స్ట్ మంత్ కి ఇయర్ పెయిన్, ఇంకో 3 months స్లాట్స్ బుక్ అయిపోయినాయి. తర్వాత చూడండి. అంటే నాకు వాపు ఎందుకు వచ్చింది రా? అంటే బోన్ ఇన్ఫెక్షన్, బోన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అట్లా వచ్చింది. అదే ఎవ్రీ మంత్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా హాస్పిటల్ పోవాలి, మంచిగా కావాలి. సో మా దర్శనం ఇప్పుడే అయిపోయింది. 15 minutes అంత అయింది అంతే. ఈ ఇయర్లో నేను యాదగిరిగుట్టకి ఆల్మోస్ట్ ఒక 5 times వచ్చుంటా, 5-6 times వచ్చుంటా. వాడున్నాడు. మా డాడీకి గుండు ఉందని చెప్పి ఫోటోలో రానన్నాడు గైస్. అందుకే తమ్నెయిల్ పైన కూడా మీరు చూడరు. ఇప్పుడు మళ్ళీ అందరూ అనుకుంటారు కదా మీ మమ్మీ డాడీ యానివర్సరీ అని చెప్పి మమ్మీ డాడీని తమ్నెయిల్ పైన పెట్టలేను. ఇప్పుడు దీని తర్వాత మేము మా అమ్మమ్మ ఇంటికి పోయి కేక్ కట్ చేసి అందరు నన్నే చూస్తున్నారు గైస్. ఈమెకి ఏమైంది అని చెప్పి ఫుల్ జనాలు ఉన్నారు. అంటే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే అనేమో జనాలు ఇంతమంది. మా మమ్మీ అప్పటి నుంచి ఇప్పటిదాకా లంచ్ చేయకుండా తీసుకొచ్చింది గైస్. అక్కడ నుంచి ఇక్కడ ఏమని న్యాయం అయింది. అయిందవ్య ఇంకా 2 టిఫిన్స్ తిన్నారు ఫ్రెండ్స్. 2 టిఫిన్స్ అంట. మసాలా దోశ నవ్య తిన్నది, బోండా 2 బోండా, మసాలా దోశల కొంచెం జ్యూస్ ఏంది చిన్న బద్దలు చెప్పక మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఆల్రెడీ మా ఇంటికి ఇంకొక 1/2 hour దూరంలో ఉన్నప్పుడు బజ్జీ ఇప్పించింది గైస్. అది కూడా ఏంది ఈ అంటిస్తలేదు, సగం తిన్నా తీసేసి ఏమిటో చెప్పేది టైం అనిపిస్తుందా. పొద్దున్న నుంచి 2 బోండా. ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా తినేసి బాగా బలిసిపోతుంది. 2 బోండా, గ్లాస్ వాటర్, కొంచెం అవెక్కడ జ్యూస్ అంటున్నాను, గుమ్మడికాయ జ్యూస్. అసలు ఇది ఏమన్నా సరిపోతుంది. ఇప్పుడు టైం ఎంత? అరే టైం ఎంత ఇప్పుడు? డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగలేవు ఫ్రెండ్స్. 6 అవుతుంది గైస్. ఆల్మోస్ట్ 6 అవుతుంటే ఏను గమ్మునుంటే డ్రై ఫ్రూట్ తాగలే. డ్రై ఫ్రూట్ జ్యూస్ నేను తాగను. 6 అవుతుంది గైస్. 6 o'clock వరకు అన్నం పెట్టకుండా, ఫుడ్ పెట్టకుండా ఒక మిరపకాయ బజ్జీ తిన్నా గైస్. ఉన్న సగం కూడా నేను ఈరోజు పార్టీ ఇస్తుంది ఫ్రెండ్స్, కానీ నా హెల్త్ బాగాలేదండి. మరి బయటకి ఎందుకు తిరుగుతున్నాం? ఇంట్లో వండుకోవాలి. గైస్ మా ఫేవరెట్ వాఫిల్స్ ఉంటాయి ఇక్కడ వెఫ్లిషియస్ లో. ఇది బోయిన్పల్లిలో ఒక బ్రాంచ్. ఇదేమి ఈసీఎల్ కార్ఖానా? నీవేనా ఇది ఈసీఎల్. హాయ్ గాయ్స్, ఇందాక ఇంటి దగ్గర నుంచి వీడియో స్టార్ట్ చేయలే కదా. ఏమైందంటే ఇంట్లో నేను చేసే రెసిపీస్ లో మా డాడీకి ఫ్రైడ్ రైస్ ఫుల్ ఫేవరెట్ అనమాట. మా డాడీ షై ఫీల్ అవుతుంది ఇట్లా గుండు ఉందని చెప్పి ఏడికి రానని చెప్పి. దానికోసం మా డాడీకి ఫ్రైడ్ రైస్ చేసేసి ఇప్పుడు మా మమ్మీకి డెంటల్ అపాయింట్మెంట్ ఉంది. ఆడికి పోయి తర్వాత మా మమ్మీ ఇంటికి పోవాలి. ఇప్పుడు ఆ డెంటల్ అపాయింట్మెంట్కి టైం 7:50 అయింది. 50 కాదు 15. శత్రువులు ఎక్కడో ఉండర్రా. చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. సారీ 7:15 అయింది. ఆడికి వరకు 8 అవుతుండొచ్చు. అమ్మమ్మ ఇంటికి వరకు 9 అవుతుంది. అక్కడ కలుసుకుందాం. బాయ్. ఈమెన్ చూడండి గైస్, పేషెంట్ చూపిరా.
ఏ రకంగానే మీకు పేషెంట్ లెక్క అనిపిస్తుందా? కానీ పేషెంటే. గైస్ కేక్ కొన్నికి వస్తే ఈమె కామెడీ చేస్తుంది ఏందో. ఇక్కడ కేక్ నచ్చలేదంట ఆమెకి, అందుకే వేరే దగ్గర కేక్ కొందామని వచ్చినాను గైస్. డెంటల్ అపాయింట్మెంట్కి మేము అప్పుడెప్పుడో మీకు 7 o'clockకి కార్లో చెప్పినా కదా, వై జంక్షన్ దగ్గర ఉండే. అప్పుడు 8:45 అవుతుంది గైస్. ఇప్పుడు కుకట్పల్లికి వచ్చినాం, అంటే 1.5 hours మేము ట్రాఫిక్లో ఉంటాం. ఇంకా లేట్ అవుతుందని మమ్మీ కార్లోంచి వస్తుంది. బాయ్ బాయ్. 10 అవుతుంది గైస్. 9:30 అవుతుంది. ఆల్మోస్ట్ 10 కదరా. 6:30కి స్టార్ట్ అవుతుంది. 6:30కి స్టార్ట్ అయితే 9:30 గైస్. ఇది హైదరాబాద్ ట్రాఫిక్. ఇలా ఉంది మా పరిస్థితి. గుడ్ ఈవినింగ్ తాత్య. హాయ్ పప్పి, వేర్ ఆర్ వి? హెయిర్లెస్కి వచ్చినాం మేము కేక్ తీసుకోవడానికి వాళ్ళ చిన్నత్తమ్మ బర్త్డేకి. మనము ఒక బిస్కెట్ లో 10 మందిని పంచుకోవాలి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. గైస్ సేమ్ చికెన్ బిర్యానీ లాగానే ఉంది గైస్. మీరు నెక్స్ట్ టైం రెసిపీ తెలుసుకోండి. వెజ్ లో మీరు నాన్ వెజ్ తినాలని అనిపిస్తే ఈ రెసిపీ నేర్చుకోండి గైస్. మీరు నాండియా చేసింది గైస్. వాళ్ళ అత్తగారి ఇంట్లో కూడా ఇప్పుడు పని చేసిందో లేదో మిర్చిని క్యాప్సికమ్ అని ఎట్లా ఉంటాయి, రెండు సేమ్ స్పైస్ కాబట్టి. బెల్ పెప్పర్ అమ్మ అంటే అంత కష్టం చేసింది కర్రీ వండి రైస్ వండి చేసిన మర్చిపోయింది. చీజ్ చారు మటన్ తింటారా గైస్?
మళ్ళా రెండోసారి మూడోసారి గైస్ పొద్దున నుంచి అన్నం తినకపోతే 11:30 అవుతుంది. పొద్దున నుంచి అన్నం తినలే నేను. టైగర్ ఎట్లంటే టైగర్ డక్ ఎట్లంటే డక్ యశు షో మీ యువర్ టంగ్ యశు. యశు టైగర్ నీ ఐస్ నీ ఐస్ నీ ఐస్ 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 head okay Yeshu, if you're happy and clap your hands. If you're hungry and tap your belly. Tap your belly. Tap your belly. Marshpena Yeshu. duck ఎట్లంటే duck What an intelligent boy. So sweet. dog ఎట్లంటే dog డాగే డాగ్ ఇట్లా అంటది డాగ్. గుడ్ నైట్ బై బై. కిస్ అంటీ ఓకే మస్త్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇందాక వీడియో చూసినారు కదా ముందు, మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ ఎట్లా అయింది ఏంది, మా డాడీ రాలేడనుకో, కానీ మా మమ్మీ కేక్ కటింగ్ అంతా చూసినారు కదా. సో అప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పి మేము ఆ రోజు గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళాలి అనమాట. మా డాడీ మా మమ్మీకి గిఫ్ట్ చేసినాడు, యానివర్సరీ గిఫ్ట్. సో ఆ గిఫ్ట్ ఏంది ఏం కథ అని చెప్పి చూస్తుండండి, స్టే ట్యూన్. ఎక్కడికి వచ్చారు మేడం? యానివర్సరీ గిఫ్టా మేడం? ఏం కుక్ చేస్తారు మేడం మీరు? దీంట్లో బగారా బిర్యానీ బగారా రైస్ పులావ్ ఓకే. ఇంకా దాంట్లో టవల్ ఏం చేస్తారు? ఉత్తప్పం దోశ ఉప్పప్పం అంట. అమ్మో ఉత్తప్పం అంట. రవ్వ దోశ. నా జీవితంలో నేను ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ తినలే గైస్. హాయ్ ఆంటీ. సో మేము తీసుకున్న సెట్ ఇది కదా, అంటే మీరు ఇంత ముందు ఆల్రెడీ కొన్ని యూనిట్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఇక్కడ అయింది, రోస్టర్ ఉంది, 24 హై ఉంది, లిడ్ ఉంది, తర్వాత మనకి ఏంటంటే ప్యాన్ ఉంది. ఇప్పుడు లేనివి ఏంటంటే ఈ 2 పీసెస్ లేవు మమ్మీ దగ్గర. ప్లస్ మళ్ళీ మనం ఎక్కువ క్వాంటిటీ ఎప్పుడన్నా హడావుడిగా ఉండి ఒకటేసారి సెక్విక్ లిడ్ వాడాలంటే కష్టం అవుతుంది కాబట్టి మమ్మీ ఏం చేశారంటే మళ్ళీ ఇంకొక లిడ్ కూడా యాడ్ చేసుకున్నారు. హ్యాపీ చాలా ఫ్రీ గిఫ్ట్స్, అవి ఫ్రీ గిఫ్ట్స్. సో ఇప్పుడు మాకు ఈ 6 వచ్చినాయా 5 వచ్చినాయా 6 పీసెస్ 95,000 అరౌండ్ పడ్డది అనమాట. అయితే ఇందాక మేము చెప్తున్నా కదా నేను, అది ఏంటంటే మేము తీసుకున్న ఏఎంసీ కాస్ట్ 95,000 అయింది అరౌండ్ 6 పీస్ సెట్. సో దానికి మనకి ఈఎంఐ ఆప్షన్స్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట, బజాజ్ అలాంటివి. మీకు దాని డీటెయిల్స్ ఏమైనా ఇంకా కావాలి, ఎట్లా యూజ్ చేస్తారు ఏంది అదంతా నాకు ఒకసారి పింక్ చేయండి, నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆర్ఎల్స్ మీకు ఎక్కడ ఉంటుంది ఏఎంసీది ఏమంటారు దాని ఆఫీస్ అండ్ ఆల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అట్లా అయినా కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను డెంటల్ అపాయింట్మెంట్కి వచ్చిన మమ్మీకి మోతీనగర్లో, అది అయిపోయినాక ఇంటికి పానీపూరి తినాలనిపిస్తుంది గైస్, కానీ మమ్మీ తిననిస్తలేదు. సో ఈరోజు మీ అందరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఎప్పటి నుంచో స్నాప్చాట్లో నేను ప్రతిసారి చిన్న చిన్న ఫొటోస్ వీడియోస్ తీసి నేను ఇట్లా కుక్ చేస్తుంటే ఫుల్ వీడియో పెట్టండి ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో ఈ రోజు అవుతుంది అనమాట. సాహసమనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. అదే కాకుండా నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు ఇంటికి డిన్నర్ చేయడానికి.